హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను డాబా స్టైల్‌లో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీని బగారా రైస్‌లో, జీరా రైస్‌లో, ప్లెయిన్ రైస్‌లో కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. అంటే 750 గ్రామ్స్. చికెన్ ముందుగా బాగా పసుపేసి కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, ఆహ్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. టూ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు. ఇలా కలుపుకునే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అలాగే పెట్టాలండి. ముక్క బాగా నానుతుంది, సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని రింగ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది. ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. అన్నీ ఒకేలాగా ఫ్రై అయిపోతాయి. ఈ కర్రీకి నేను టమాటోస్ ఏమీ యాడ్ చేయట్లేదండి. కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి, ఈ ఆయిల్ని నేను కర్రీకి యూస్ చేస్తాను. ఇదే ఆయిల్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ మెల్ట్ అయ్యాక చూడండి, బటర్ మెల్ట్ అవుతుంది. బటర్ అంతా మెల్ట్ అయ్యాక నేను ఇక్కడ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. హోల్ గరం మసాలా అంటే కొద్దిగా మిరియాలు, ఒక 4 లవంగాలు, 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 2 బగారా ఆకులు యాడ్ చేశాను. అలాగే
కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత పెట్టి చూసుకుందాం. ఫ్రై అయిపోయాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, సరిపోతుందండి. మన ఇష్టం అండి, 1 అవర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ పడుతున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది సరిపోతుంది. ఒకసారి చికెన్ చూస్తాను. ఇక్కడ గ్రేవీ అంతా వచ్చేసిందండి. మనము కర్డ్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అంతా వచ్చేసింది. పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదండి, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకోవాలి బాగా. గరం మసాలా, జీరా పౌడర్, సాల్ట్ యాడ్ చేసాం కదా, కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ బాగా ఉడికిందండి. గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 200 ml సరిపోతుంది. అంటే ఒక గ్లాస్, మీడియం సైజ్ గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు, సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్లో కొద్దిగా ఇక్కడ నేను కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ముందుగా నేను మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాను కదండి, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.